ఈరోజు మనం పైథాన్ డేటా అనే వీడియో గురించి చూద్దాం. దీనికి ముందు వీడియోలో మనం ఇంటూ, ఫ్లోటు, బూలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ కూడా లిటిల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. వాటిని బట్టి మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది. ఈరోజు మనం 4th వన్ కాంప్లెక్స్ అంటే ఫండమెంటల్ డేటా టైప్స్లో ఇంటూ, ఫ్లోటు, బూలు 3 అయిపోయినాయి. 4th వన్ కాంప్లెక్స్. Complex is one of the predefined class and treated as a fundamental data type. Complex data type is that to store a complex data. The data is given below. A plus bj or a minus bj అలా అయినా రాసుకోవచ్చు. ఏ అనే బీ అనే కాదు, 2 plus 3j 2 minus 3j అని ఎలా అయినా రాసుకోవచ్చు. హియర్ ఏ ఈజ్ రియల్ పార్ట్. ప్లస్కి ముందున్న పార్ట్ మనం రియల్ పార్ట్ అని కాల్ చేస్తాం. ప్లస్కి తర్వాత ఉన్నదాన్ని ఇమాజినరీ పార్ట్ అని కాల్ చేస్తాం. అండ్ జే రిప్రజెంట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ j ఈక్వల్ టు -1. ఇలా మామూలుగా అయితే మీకు ఇంటర్వ్యూ పార్ట్ ఆఫ్లో అయితే ఏ అంటే ఏంటని అడుగుతారు. ఏ ఈజ్ రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్. ఇదేముండదు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ బి. అక్కడ ట్రూ మీన్స్ 1, ఫాల్స్ మీన్స్ 0. బూల్లో సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు a plus bj or a minus bj. Programmatically real and imaginary parts are treated as a float type. Programmatically real and imaginary parts treated as float type. Example, a is equal to 2 plus 3j. Print of a comma type of a. 2 plus 3j complex type. A 2 plus 3j type A complex. ఇప్పుడు మీకు ఈ ప్రింట్ ఎందుకు వాడుతున్నాము ఇవన్నీ ముందు వీడియోలో మీరు చూస్తారు. ఇప్పుడేం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. దీని గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్లో మనము ఏ కామా టైప్ ఆఫ్ ఏ, ఇది కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ప్రీడిఫైన్డ్ అని చాలా వాడుతున్నాం. వాటి గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు వీడియోస్లో. ఈరోజు వీడియో వచ్చేసి కాంప్లెక్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎట్లానే ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంటూ, ఫ్లోటు, బూలు, గెటింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్. ఇలా డే 1 వీడియో నుంచి మీరు కంటిన్యూగా చూసుకుంటూ వస్తేనే అర్థమవుతుంది. మధ్యలో నుంచి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి చూడాల్సిందే. నేనేమి 10 minutes 20 minutes 30 minutes ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ 6 minutes బిలోనే అన్ని వీడియోస్. ఇంకా ముందు 15 minutes దాకా వెళ్తుంది వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి డే 10 కాంప్లెక్స్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.